నీకు తెలుసో నువ్వు బలహీనమైపోతున్నావని, నీకు తెలుసో ఆత్మీయంగా నువ్వు శక్తిని కోల్పోతున్నావని, నీకు తెలుసో బయటికి మాత్రమే భక్తుడుగా కనిపిస్తున్న లోపట చెత్త చేరిపోతుందని, చెద నీ ఆత్మీయతను తిని వేస్తుందని నీకు బాగా తెలుసు. అయినా సరే బయటికి మాత్రం నువ్వు చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నావు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వెంటనే నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే, వెంటనే ఆ చెదను, ఆ చెద పురుగును నువ్వు చంపివేయకపోతే, విడిచిపెట్టకపోతే, దూరం చేసుకోకపోతే, వినో, నువ్వు ఎంతటి వాడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఆ చెద ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పాపపు చెద నిన్ను నేలమట్టం చేస్తుంది అనే విషయము మర్చిపోకండి. ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఒక సంఘం ఉంది. కల్వరి టెంపుల్ మనం నిర్మిస్తున్న రోజుల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సంఘాలను చూడాలి అని చెప్పి నేను ఇంటర్నెట్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేశాను. బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ ద వరల్డ్. అలా నేను వెతుకుతూ ఉన్న సమయంలో ఒక అద్భుతమైన మందిరం నాకు కంటపడింది. ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అందంగా ఉందో. ఆ అద్భుతమైన సంఘాన్ని నేను చూసినప్పుడు ఆశ్చర్యపడమే కాకుండా మన మందిరం కూడా అంత అందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి అని చెప్పి ఆశపడ్డాను. ఆ తర్వాత నన్ను ఆ సంఘానికి చెందినటువంటి ప్రెసిడెంట్ నన్ను ప్రేమతో ఆ సంఘానికి ఆహ్వానించారు. వెళ్ళాను. కేవలం గూగుల్లో మాత్రమే ఆ సంఘాన్ని చూశాను. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత, నా కళ్ళతో చూసిన తర్వాత ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. చాలా పెద్ద సంఘం, విశాలమైన సంఘం. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నేను ఆ పాస్టర్ గారిని మన మందిరానికి రమ్మని ప్రేమతో ఆహ్వానించాను. చాలా సంతోషంగా ఆ పాస్టర్ గారు మన మందిరానికి వచ్చారు. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. మన సంఘానికి వచ్చారు. మన సేవకులతో ఆయన మాట్లాడారు. నాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేశారు, నాతో పాటు కారులో ప్రయాణం చేశారు. కానీ ఎక్కడో నా మనస్సు ఆయనను చూస్తున్నప్పుడు ఎక్కడో నా హృదయంలో చాలా కలత, ఒక విధమైనటువంటి రెస్ట్లెస్నెస్, ఒక విధమైనటువంటి అనీజీనెస్ చోటు చేసుకుంది. ఎందుకని ఈ సేవకునితో కూర్చొని నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు నా మనసులో ఒక విధమైన కలవరం, నా మనసులో ఒక విధమైనటువంటి స్ట్రెస్ నేను గుర్తించాను. అతను మన సిఎస్ టీంతో మాట్లాడుతున్నప్పుడు అతని మాటలు, అతను చెప్పే మాటలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వింటున్న సమయంలో నా మనసు చెప్తుంది, ఈ సేవకుడు దారి తప్పాడు, ఎక్కడో దారి తప్పాడు, ఎక్కడో దారి తప్పాడు అని పదే పదే నా మనసు చెప్తూ ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు క్లోజ్గా ఉండేటటువంటి సేవకులతో మాట్లాడుతూ, మన మధ్యకు వచ్చిన ఈ సేవకుడు ఎక్కడో దారి తప్పాడు. అతనితో నేను కూర్చున్నప్పుడు నా మనసు అతన్ని అంగీకరించలేకపోయింది. అతను మాట్లాడుతున్నప్పుడు అతని మాటలో ఆత్మీయత కరువైంది. ఎక్కడో దారి తప్పినట్టుగా అనిపిస్తుంది. అతనితో పాటు వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్, అతను ఒక మాట చెప్పాను, ఎందుకో మీ సేవకునితో నా మనస్సు ఏకీభవించటం లేదు, ఎందుకో నా మనసు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంది మీ సేవకుడిని చూస్తున్నప్పుడు. కారణం నాకు తెలియదు, కానీ ఏదో తేడా ఉంది. 40 సంవత్సరాలుగా తాను సేవ చేసి అమెరికా దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘాన్ని తాను అభివృద్ధి పరిచాడు. కానీ ఆ తర్వాత న్యూస్ పేపర్లో, ఆ తర్వాత మీడియాలో వచ్చినటువంటి వార్త ఏంటో తెలుసా? ఆ సేవకుడు ఆ సంఘాన్ని విడిచిపెట్టేశాడు. 40 సంవత్సరాలుగా తను ఎంతో ప్రయాసపడి చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా మార్చిన తర్వాత ఆ సేవకుడు ఆ సంఘాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. పాస్టర్గా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఏమిటి కారణం అంటే, తను సేవ చేస్తున్న సమయంలో తాను కలిగి ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీతో పాపంలో జీవిస్తూ వచ్చాడు.
అలా ఒక్క పర్సనల్ సెక్రటరీతో కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అనేక మంది స్త్రీలతో తను అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ విషయం బయటపడదు అనుకున్నాడు, కానీ బయటపడింది. అనేక మంది స్త్రీలతో తను అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ విషయం బయటపడదు అనుకున్నాడు, కానీ బయటపడింది. 40 సంవత్సరాలుగా తాను నిర్మించినటువంటి సంఘం కాస్త 40 రోజుల్లో ఖాళీ అయిపోయిందండి. 40 రోజుల్లో ఆ సంఘం ఖాళీ అయిపోయింది. కారణం తెలుసా? బయటకు గొప్ప కాపరిగా లేక సేవకుడుగా కనిపిస్తున్న లోపట పాపము చేరి తనను తినివేస్తున్న విషయాన్ని తాను గుర్తించలేకపోయాడు. ఫలితంగా అంతకుముందు గొప్ప సేవకుడిగా పిలువబడినటువంటి సేవకుడు ఇప్పుడు అడ్రస్ లేకుండా అయిపోయాడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. సంఘమా, క్రీస్తు సమాజమా, బయటకు మనం ఆత్మీయంగా కనిపిస్తున్నా లోపట ఏ పాపపు చేత మనం తినివేయబడుతున్నామో గుర్తించకపోతే ఏదో ఒక రోజు అమాంతంగా కుప్పకూలిపోతాము.